అంత మోసం అంత మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో లేదు, ఎందుకంటేనే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడు ఆ గది అడ్డుకుంటాడు, ఆ వేణుగాడు. రత్నలాంటి కురాడు పెద్ద సర్టిఫికేట్ వేసుకుని సర్టిఫికేట్. ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు, దానికి మీరు ఎందుకండి అంతే కుడతారు? నోరు మీరు అబద్ధం చెప్పి మోసం చేస్తున్న ఉత్తర్వులు పెడతానా? పోలీసులు ఫోన్ చేసి 5 సంవత్సరాలు 5 years. అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతగా అయితే అతను పిలిచి మీరే 4 చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావాల్సి నువ్వే పిలిచాడు. నేనేమని అడగండి? వెంటనే వెళ్ళి పిల్లని ఇస్తామని ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదేని పెళ్ళారంట అక్కడ తీసుకొస్తాడు. అదేనే ఇప్పటికైనా నిజం చెప్తాడేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి, వాళ్ళ గొడగమ్మ చుట్టూ బాగానే ఉంది. ఏమండి, నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళొస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే, పాత ప్రాణం నువ్వును చెప్పింది అడుగు. ఇదిగో చూడు, నీ భార్య వెంటనే తీసుకురా, నేను చూడాలి. అంటే వెళ్ళు వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు, నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిండా మునిగినోడు చలేమిటే బండారం బయటపడుతుందిగా. ఏమండి, ఏమిటండి ఇది? మా అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు. అవును, నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్, తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటేమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో నాకు కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. వాళ్ళు ఏమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయి చేసిన వాళ్ళు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాలు ఎన్నాడారని 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి, ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చేస్తే ఈ పాటికి మనవన్నో మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది. వచ్చావా బాబు, వచ్చావా? ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? నీ ఒంట్లో ఎలా ఉంది? నాకేరా, నాకు బాగా ఉంది. పరీక్షలు బాగా రాసావా? పాస్ అవుతావా? తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అంతే అంతే, నాకు కావాల్సింది. రంగయ్య గారు, మీ తమ్ముడి గురించి మీకు ఏ చింత అక్కర్లేదు. బిఏ ఏమిటి, వేణులు లా చదివిస్తాను, నా అంతటి వాడిని చేస్తాను. తమ్ముడు మీరు? మీరే అన్నయ్య, ఆనందరావు గారు. మీరేనా బాబు? మీరు మా వాడికి చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. మనలో మనకి రుణాలు ఏమిటండి? వేణు మీకు తమ్ముడైతే మాకు అల్లుడు. అవునండి, మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. అంతకన్నా వేణు, నువ్వెంత అదృష్టవంతుడురా. అమ్మా ఇలా రా, అమ్మా ఇలా రా. అన్నయ్య, ఏమిటి? ఎందుకు అలా బాధపడతావు? ఎన్నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మర్చిపోయాను. ఈడు చిన్నపిల్ల ఇంట్లో ఉందని, దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను. అన్యాయం చేశాను, నా జయకు తీరని అన్యాయం చేశాను. అన్నయ్య, అమ్మా జయ, జయ, కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా. ఇప్పుడు దిక్కు దశాలేం దాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా. అన్నయ్య, ఎందుకు అలా అనుకుంటావు? జయ దిక్కులేనిదా? నేను బ్రతికున్నా అన్నయ్య, బ్రతికే ఉన్నా. వేణు, అవునన్నయ్య, జయను గురించి నీకే దిగులు అక్కర్లేదు.
జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి, జయ సుఖం తర్వాతే నా సుఖం. నిజమా? జయకు నేను లేని కొరత తీరుస్తావా నాయన? అన్నయ్య, అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చావు, జయకు మాత్రం నేనా నోటు రాణిస్తాను. అన్నయ్య, ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య, ఇక నుంచి జయ నా పెట్టి. వేణు అన్నయ్య, వేణు, ఇక నాకు ఏది కూడా లేదురా. ప్రశాంతంగా చచ్చిపోతాను. అమ్మా జయ, ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా. నాన్న నాన్న